ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు సోనం వాంగ్‌చుక్. సోనం వాంగ్‌చుక్. ఈ పేరు దేశమంతటా మారుమోగుతోంది. ఎందుకంటే గడిచిన 3, 4 రోజులుగా లద్దాఖ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. చాలామందిని అరెస్ట్ చేసింది. జైళ్ళకు పంపింది. ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. ఎవరి వాంగ్‌చుక్? నిజంగానే సహజంగానే ఆసక్తి కలిగించే అంశం. సోనం వాంగ్‌చుక్ గురించి తెలుసుకోవాలంటే మీరు 'త్రీ ఇడియట్స్' సినిమా చూడాలి. 'త్రీ ఇడియట్స్' అనే హిందీ సినిమా ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇప్పుడు మళ్ళీ చూడడం మంచిది. 'త్రీ ఇడియట్స్' సినిమాలో సోనం వాంగ్‌చుక్ క్యారెక్టర్‌ను ప్రముఖ విద్యావేత్త, ప్రముఖ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సోనం వాంగ్‌చుక్ పాత్రను అమీర్ ఖాన్ పోషించాడు. ఆ సినిమా బాక్సాఫీస్‌లో ఏ విధంగా హిట్ అయిందో, సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అమీర్ ఖాన్ రోల్ అదే. అంటే సమాజంతో సంబంధం లేని, సమాజానికి అవసరం లేని, కేవలం పుస్తకాల పురుగుల్లాగా ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటకు వెళ్ళడం కాదు. సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి. లేకుంటే నిర్మాణాత్మకంగా ఆలోచించదగిన చదువు నేర్పాలి. అట్లాగే సృజనాత్మకమైన చదువు ఉండాలి. చదివే చదువుకు సమాజానికి లింక్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి అనే మెసేజ్ను ఆ సినిమా ద్వారా ఇస్తారు. సో అమీర్ ఖాన్ ఆ సినిమాలో ఎంత అద్భుతంగా నటించాడో మనందరికీ తెలుసు. కానీ పాపం ఇప్పుడు సోనం వాంగ్‌చుక్ చాలా కష్టాలు వచ్చేసాయి. ఎందుకంటే ఆయన ఒకటి సృజనాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం, అట్లాగే పెద్ద ఎత్తున అంటే ప్రజలకు సంబంధించిన సేవలు అందించడం, విద్యారంగంలో సేవలు అందించడం. అదే కాకుండా ఆయన భారతదేశానికి, ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీకి కూడా ఆయన సర్వీసెస్ ఇచ్చాడు. ఎవరు? సోనం వాంగ్‌చుక్. కార్గిల్ వంటి అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో మన ఇండియన్ ఆర్మీ చలికి తట్టుకునే విధమైన ఏదైతే టెంట్స్ ఉంటాయో, ఆ టెంట్స్ను ప్రకృతితోనే రీఛార్జ్ అయ్యే విధమైన టెక్నాలజీని కనుక్కున్నాడు ఆయన. ఎవరు? సోనం వాంగ్‌చుక్. అటువంటి టెంట్స్ను కనుక్కొని ఆయన సప్లై చేశాడు, ఇచ్చాడు. ఎవరికి? మన ఇండియన్ ఆర్మీకి ఇచ్చాడు. అటువంటి ఎన్నో ఆవిష్కరణలు చేసిన ఒక గొప్ప వ్యక్తి ఇతను. ఎవరు? సామాజిక సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నాడు. ఎవరు? సోనం వాంగ్‌చుక్. లద్దాఖ్లో జరుగుతున్న హింసకు ఆయన కారణమని ఇప్పుడు కేంద్ర హోంశాఖ డిసైడ్ చేసి పారేసింది. లద్దాఖ్లో హింసకు కారణం విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ అని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దాంతో ఆయనకు సంబంధించిన సంస్థ, దాని పేరు లద్దాఖ్ విద్యా సాంస్కృతిక ఉద్యమం అనే సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థకు విదేశీ నిధులు అందకుండా బ్రేక్ వేసింది. దీనికి సంబంధించి అంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఏదైతే ఉంటుందో, ఎఫ్సిఆర్ఐ అంటాం కదా, ఈ ఎఫ్సిఆర్ఐ కింద విదేశాల నుంచి విరాళాలు రాకుండా అడ్డుకట్ట వేసేసింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అట్లాగే కొంతకాలంగా ఈ వాంగ్‌చుక్ అంటే సోనం వాంగ్‌చుక్ ఆర్థిక లావాదేవీల పైన కూడా సిబిఐ విచారణ జరుపుతున్న సంగతి తెలుసు. కానీ సిబిఐ ఇప్పటిదాకా ఆయన పైన ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. చూడండి ఇక్కడ. సిబిఐ కొంతకాలంగా ఆయనకు సంబంధించిన, ఆయన సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సోనం వాంగ్‌చుక్కు వ్యతిరేకంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయని పరిస్థితి ఒకటి మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, లద్దాఖ్లో గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న ఈ హింసాత్మక ఘటనలన్నిటికీ ఆయనే బాధ్యుడు, ఆయన కారణంగానే హింస జరుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇప్పటికే నేను చెప్పినట్టుగా 50 మందికి పైగా అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రజాభద్రత చట్టం కింద ఆయనను జైలుకు పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఆయన సంస్థకు విరాళాలు రాకుండా నియంత్రించడం, అడ్డుకోవడం. అండ్ రెండోది ఈ మొత్తం హింసకు ఆయననే బాధ్యుడుగా చేస్తూ ఆయనను జైలుకు పంపించే పని చేస్తున్నారు. అయితే సోనం వాంగ్‌చుక్ మీడియాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు ఆయన. ఆయన ఏం చెప్పారంటే, నేను స్వేచ్ఛగా ఉన్నప్పుడు కంటే జైలులో ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఇంకా సమస్యలు పెరుగుతాయని అన్నాడు.
అంటే ఆయనకు అంతగా ప్రజల మద్దతు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆయన ఇండియన్ ఆర్మీకి ఒక్కటే కాదు. ఆయన అనేక విధాలుగా సాంకేతికంగా ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. సో, ఆయనకు సంబంధించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఏది సోనం వాంగ్‌చుక్ గురించి. ఆయన కేవలం ఒక వ్యక్తి. ఆయనకంటూ ఒక రాజకీయ అభిప్రాయాలు గానీ, రాజకీయ పార్టీ గానీ, ఆయన వెన్నుదన్నుగా ఉండే ఆహ్, ఇంకేమైనా రాజకీయ శక్తులు గానీ అవేమీ లేవు. ఇక్కడ సమస్య ఏంటి? లద్దాఖ్‌లో సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఆల్మోస్ట్ 2019 నుంచి స్టార్ట్ అయింది. 2019 నుంచి స్టార్ట్ అయింది. లద్దాఖ్ ప్రాంతాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని మొత్తం ఆ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే పనిలో ఉంది. యూనియన్ టెరిటరీగా గుర్తిస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో కూడా చెప్పింది. అండ్ ఒకటి యూనియన్ టెరిటరీగా గుర్తిస్తామని చెప్పినప్పటికీ గుర్తించలేదనే ఒక విమర్శ ఉంది. దానివల్ల ఏంటంటే ఒకటి లద్దాఖ్‌కు అసెంబ్లీ లేదు. అండ్ ఆ రాష్ట్రానికి ఎన్నికలు లేవు. ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌ను రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఎలక్షన్స్ కూడా జరిగాయి. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది. సో, లద్దాఖ్‌లో కూడా సిమిలర్‌గా అటువంటి పరిస్థితే కావాలని డిమాండ్ వస్తుంది. ఈ డిమాండ్ అనేది ఇప్పుడు ఒక పీక్‌కు చేరుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే దాంట్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే ఎవరో సోనం వాంగ్‌చుక్ లాంటి వాళ్ళని ఒకటి పట్టుకొని ఈయనే ఈ హింసకు కారణం, ఈ డిమాండ్స్ వెనుక ఆయన ఉన్నాడు అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన. ఇప్పుడు అక్కడ లద్దాఖ్‌కు ఒక ఎంపీ ఉన్నాడు. అక్కడ ప్రజలు 2 లోక్సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే నిరుద్యోగం కూడా తక్కువేం లేదు. లద్దాఖ్‌లో 27% నిరుద్యోగం ఉంది. దానికి ఒక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కానీ, లేకపోతే అటానమస్ రీజనల్ కౌన్సిల్ కానీ అటువేమీ లేవు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల లద్దాఖ్ ప్రజలు 2020 ఆగస్టులో, 2021 డిసెంబర్లో, ఆ తర్వాత 2022 నవంబర్లో కూడా నిరసనలు చెలరేగాయి. ఇప్పుడు మళ్ళీ 2025 సెప్టెంబర్లో నిరసనలు జరుగుతున్నాయి. లద్దాఖ్ ప్రజలు చేస్తున్న డిమాండ్లు 4 ప్రధానంగా ఏంటంటే, ఒకటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన హక్కులు ఇవ్వాలనేది ఒకటి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అంటే పరిపాలనాపరమైన ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అండ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేషన్ ఉంటుంది అనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరొకటి లద్దాఖ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అండ్ నేను ఇంతకు చెప్పిన 2 ఎంపీ సీట్లు, ఆ తర్వాత 6వ షెడ్యూల్లో కూడా లద్దాఖ్ను చేర్చాలన్నది వాళ్ళు చేస్తున్న డిమాండ్. మనందరికీ తెలుసు, అంటే లద్దాఖ్ ఏ రకంగా ఉంటుంది అనే దానికి సంబంధించి మనందరికీ తెలుసు. అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, లేకపోతే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా, అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బీజేపీ తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్ వగైరా రాష్ట్రాలు అండ్ ఈవెన్ ఛత్తీస్గఢ్ ఆల్సో. ఈ ఛత్తీస్గఢ్లో సంబంధించి మనందరికీ తెలుసు. అయితే ఈ రాష్ట్రాలలో ఒకటి ఆదివాసీలు అండ్ కొండ కోయ జాతి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఏంటంటే అటువంటి ఈ కొండ జాతులు, లేకుంటే ఏదైతే మనం షెడ్యూల్ ట్రైబ్స్ అంటున్నామో అటువంటి వాళ్ళను గుర్తించడానికి బీజేపీ ఇష్టపడలేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ అంటే ఈ పర్టికులర్ దీంట్లో ఏది లద్దాఖ్లో వాతావరణం కూడా చూస్తే మనకు ఎప్పుడు మంచి కూల్ వెదర్ ఉంటుంది అండ్ సముద్రం ఉంటుంది, అట్లాగే నీళ్లు కానీ చాలా సహజ వనరులు చాలా ఉన్నాయి. సో ఇటువంటి సహజ వనరులను కొల్లగొట్టే పనిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఈ వాంగ్‌చుక్ మద్దతుదారులు చెప్తున్నారు. ఈ కారణంగానే ఏదో రకంగా లద్దాఖ్ను కంప్లీట్గా తమ ఆధీనంలోకి తీసుకునే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే లద్దాఖ్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. కానీ ఆధీనం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు, అంటే బీజేపీ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వం అక్కడ ఏ రకమైన నిరసన కానీ, ఏ రకమైన ఉద్యమాలు కానీ వాళ్ళు సహించడం లేదని ఇప్పుడు ఈ తాజా పరిణామాలతో మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.